గారు ఒక నిమిషం దామోదర్ గారు, పొంగులేటి గారు చేసిన కామెంట్స్ మీద గ్రౌండ్ నుంచి వచ్చిన రియాక్షన్స్ అవి. మరి ఆయన ఎందుకు ఆ పోలిక చేశారో పార్టీ వైఖరి అంటే మీకు తెలిసి ఉండాలి. ఆ రియాక్షన్కి షూర్ షూర్ బాలకోట గారు మాట్లాడే దానిలో ఆ భావోద్వేగం కానీ ఆ ఫీలింగ్స్ కానీ నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను అండ్ డెఫినెట్గా గుర్తించగలుగుతాను. ఆ ప్రాంతం నుంచి వచ్చే రెస్పాన్స్ అట్లే ఉంటుంది. కానీ బాలకోటయ్య గారికి నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టేసి పలానా దగ్గర ఉన్నదని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి గెజెట్ విడుదల చేయలేదు, ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. మీడియా చిట్ చాట్లో ఈయనది పొంగులేటి గారిది అసలు యాక్చువల్లీ పొంగులేటి గారిది యాక్షన్ కాదు, రియాక్షన్కి యాక్షన్ తేడా ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాకు చేసిన క్లెయిమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేసినారంటే, ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం అక్కడికి తరలిపోతుంది, ఈయన శిష్యుడు కాబట్టి ఆయన గురువుకి దక్షిణ ఇచ్చుకుంటున్నాడు అని చెప్పేసి ఒక రాంగ్ ఎజెండా చేసినప్పుడు, అదే పాయింట్ను మీడియాలో మీడియా పాయింట్లో ఒక మిత్రుడు అడిగినప్పుడు తీసుకున్న రియాక్షన్ రూపకంగా వచ్చిన మాట తప్ప, యథాలాపంగా వచ్చిన మాటలే తప్ప, దానిలో అమరావతి మీద ఆయనకు మాకు ఉండాల్సిన, నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు మిత్రుడు మహాసేన రాజేష్ అన్నట్టుగా హైదరాబాద్కు అమరావతికి నో కంపారిజన్. వీఆర్ ఇన్ టు ద వరల్డ్ క్లాస్ సిటీ. సో వరల్డ్ క్లాస్ సిటీకి మేము కంపారిజన్ ఎందుకు చేస్తాము? అయినా అమరావతిలోనే వరదలు వచ్చినాయి అని చెప్పేసి మేము అనడానికి నో కమెంట్, మాకు హక్కే లేదు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా వచ్చినాయి కదా 2002లో వరదలు, చెన్నైలో కూడా వచ్చినాయి కదా వరదలు. అంటే వరద అక్కడ విజయవాడలో ఇంకా నది ఉన్నది, మాకు నది లేదు పాడలేదు కదా. సో నది లేకున్నా కూడా ఇక్కడ వచ్చింది కదా. సో బాలకోట గారితో కొంతవరకు నేను అంగీకరిస్తున్నాను, ఆయన వాదంలో కొంచెం వరకు పసంది. ఇంకొక విషయానికి వస్తే, ఈరోజు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీలో బాలకోట గారు, రాజేష్ గారు, మీకు ఇది ఖచ్చితంగా అంటే ఆంధ్ర ప్రాంత మిత్రులకు, ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులకు కూడా నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది పార్టీ స్టాండ్ కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప అది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ, అంటే మినిస్టర్ హోదాలో ఏదైనా లెటర్ మీద ఇచ్చో లేదంటే ప్రెస్ మీట్ పెట్టేసో ఇది ఇట్లా జరుగుతుంది. ఎస్, నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. అసలు మనం ఇప్పుడు ఈ పర్టికులర్ పరిస్థితిలో ఎలక్షన్స్ ఏం లేవు. అక్కడ ఆంధ్రాలో ఎలక్షన్స్ జరగట్లేదు, ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ జరగట్లేదు. ఎలక్షన్స్ ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ వాదనలు కూడా లేవు. సో అలాంటప్పుడు రాజకీయాలు అయిపోయినాయి, ఆల్రెడీ గవర్నమెంట్లు ఫామ్ అయింది, అక్కడ ఎన్డీఏ ఫామ్ అయింది, ఇక్కడ ఇండియా ఫామ్ అయినప్పుడు ఎప్పుడు ఏం చూసుకుంటున్నాం అంటే, మా వరకు మేము వ్యాపారం ఎట్లా చేయాలా, అభివృద్ధిలో మేము పోటీ పడాలని చూసుకుంటాం తప్ప ఆంధ్రప్రదేశ్లో కానీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా మాకు తెలుసు ఆయన అపరచానికుడు, మాకు కూడా ఆయన అంటే చాలా అభిమానం. సో అభివృద్ధిలో పోటీ పడడానికి ఆ మాటలు అన్నాం. కానీ ఈవెన్ ఇన్ఫాక్ట్ ఈరోజు కర్ణాటక కూడా చెప్తాం, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, మా దగ్గరికి రాండి అని చెప్పేసి మేము చెప్తాం. అదొక యూనిక్ సేల్ పాయింట్గా మేము తీసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ ఉద్దేశంగా అన్నారు తప్ప అమరావతి మునిగిపోతుందనో, అమరావతి మునిగిపోవాలనో. బీఆర్ఎస్ ఆ మాటకు వస్తే, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 నెలల నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆగిపోతుందని బీఆర్ఎస్ చాలా రకాల విమర్శలు చేస్తూ, అందులో హైదరాబాద్ గ్రోత్ కానీ తెలంగాణ గ్రోత్ కానీ ఆగిపోతుంది మీ వల్ల అనే విమర్శ స్టార్ట్ చేసింది. నేను కాదంట, రెసిప్రోకేటివ్ గానో లేకపోతే వాళ్ళని కౌంటర్ చేయాలనుకోవడంలోనో భాగంగా శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రయత్నం చేయడం తప్పదు. కానీ అమరావతిలో వరదలు వచ్చాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. అమరావతిలో వరదలు రాలేదు, విజయవాడలో వచ్చింది. విజయవాడలో అంటే వర్షాలు అన్ని చోట్ల పడ్డాయి. 120 ఏళ్ల చరిత్రలో లేని వర్షాలు పడ్డాయి మొన్నటిసారి. ఆయన ఆటోమేటిక్ అక్కడికి వచ్చింది. అది కొంతవరకు విజయవాడలో వరదలు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు మీరు ఒక్కటే ఆలోచించండి, రాష్ట్రాల అభివృద్ధి ముఖ్యం. మేము పార్టీల గురించి మాట్లాడట్లేదు. మీరు అన్నట్టు ట్యాగ్ లైన్ వేసినట్టుగా, వికే గారు ట్యాగ్ లైన్ మీరు వేసినట్టుగా టీడీపీతో మాకు అయ్యాం లేదు. ఎన్డీఏ ఇండియా కూటమి, మీ సిద్ధాంతాలు మీవి, మా సిద్ధాంతాలు మావి. సో బాజాప్తుగా చెప్తున్నాను. రాజేష్ గారు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ కనపడుతోంది. ఇది టీడీపీతో కయ్యం కాదు, రేవంత్ రెడ్డితో కయ్యమా అన్నట్టుగా ఉంది. సరే, దాంట్లో ఇంకొంచెం డీప్ గా డిస్కస్ చేద్దామండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్.